మాస్టర్స్ మార్చి నెలలో వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. ఈరోజు మీరు ధ్యానంలోకి వచ్చినాక మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది, ధ్యానము సరిగ్గా చేస్తున్నారా లేదా, ఎలా చేస్తున్నారు అనేది మీరు ఒకసారి మాట్లాడొచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితేనే, మనం వారం రోజులకు ఒక్క రోజే ఇస్తాము. మిగిలిన రోజులు మొత్తం క్లాసే ఉంటుంది కదా, శనివారం మాత్రమే ఉంటుంది. ధ్యానం ఎలా చేస్తున్నారు ఏంటి, వాటి మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా. కాబట్టి మీరు అన్మ్యూట్ చేసుకొని ఒకరొకరుగా మాట్లాడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు లీవ్ అవ్వద్దు మాస్టర్స్. అందరి కోసమే ఈ ప్రత్యేక కార్యక్రమం పెట్టింది, అనుభవాలు పంచుకోవడం కోసము. వినోదాత్మకంగా రోజు ధ్యానం క్లాసే కాకుండా ఈరోజు ఇలా మనకు అంటే మనలో ఏమేం కళలు ఉన్నాయి అవి ఇంట్లో ఇంట్లో మనంగా చేసుకోవడం కంటే ఇట్లా అందరితో పంచుకోవాలన్నట్టుగానే వినోదాత్మకంగా ఉండాలనే పెట్టింది ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి మాస్టర్స్, ఇందులో పాల్గొనాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు మార్చి నెలలో అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ అందరికీ ఉంది. పేర్లు పెట్టి పిలవకుండానే ముందుకొస్తారని నేను అందరిని అనుకుంటున్నాను. వన్ బై వన్ మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని. పాత వాళ్ళకి ఏంటంటే కొంచెం ధ్యానం ఎలా చేయాలో ఏంటో వాళ్ళకి తెలుసు, కరెక్ట్గానే చేస్తున్నారు అన్న ఉద్దేశం. వాళ్ళ అనుభవాలు కూడా తీసుకుందాం. మొదటగా మీ అనుభవాలు స్టార్ట్ చేయండి. టైం చాలా విలువైనది మాస్టర్స్. నమస్తే గంగాధర్ ఏ మేడం. అని ఉంది కదా సార్, అన్మ్యూట్ చేసుకున్నారా మీరు? మేడం గారు. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం గారు. మాట్లాడండి సార్. మేడం గారు బాగుందండి. లాస్ట్ వీక్ ఇప్పటికీ కూడా చాలా తేడా కనిపిస్తుందండి. ఓకే సార్. అంటే మేడం వీడియో ఆన్ చేసుకోవచ్చండి, అంటే సిగ్నల్ సరిగ్గా రాదు. ఓకే 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 సార్, ఆఫ్ చేసుకోండి. ఆ, ఓకే మేడం. ఓకే సార్. అంటే లాస్ట్ వీక్ ఇప్పటికీ కూడా చాలా తేడా కనిపిస్తుంది మేడం. అంటే చేసినంతసేపు కూడా ఆ, అంటే మామూలుగా మాస్టర్స్ అంటే గురువు గారు చెప్పినట్టు పైనుంచి మామూలుగా ఏదో మనకి మైండ్ లోకి ఏదో వస్తున్నట్టు. ఇక్కడి నుంచి అలా అనిపిస్తుంటుంది సార్. ఆ, అవును మేడం. ఇక్కడ నుంచి అలా ఏదో శాస్త్రాల నుంచి. మామూలు ఏదో లోపలికి వెళ్తున్నట్టు, తర్వాత ఈ చుట్టూ మొత్తం ఏదో ఒకటి అలా పట్టినట్టు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వైబ్రేషన్స్ లాగా ఉంటుంది సార్, ఇక్కడ ఆ, పెయిన్ గా ఆ, కూడా అనిపిస్తూ ఉంది. అవును మేడం. ఉమ్. ఆ ఫీలింగ్ అయితే వస్తుంది మేడం. చాలా బాగుంది మేడం. ఓకే సార్. ఎస్. ఇంకా ఏమైనా అనుభవాల్లాగా ఏమైనా అనిపించినాయా సార్, అంతేనా? అదే ప్రజెంట్ అయితే లాస్ట్ వీక్ ఇప్పటికీ కూడా అదైతే కనిపించింది మేడం. అయితే మీరు చేసినంతసేపు అంటే శ్వాసని అంటే కరెక్ట్ మీరు గానే గమనిస్తున్నట్టున్నారు సార్. అయితే అప్పుడు అంటే ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది అంటే సహజమైన శ్వాసని గమనించకపోతే అలా రాదు. అవును మేడం. సరిగ్గానే గమనిస్తున్నారు మీరు. పర్వాలేదు అంటే డిఫరెంట్ అయితే కనిపించింది మేడం. కాకపోతే ఇంకా అంటే మీరు చెప్పినట్టు నేను 3 అవర్స్ చేయమన్నారు కదా మేడం, 3 అవర్స్ వన్ సిట్టింగ్ లో కూర్చోమన్నారు కానీ అది కొద్దిగా అంటే ఆ టైం సెట్ అవ్వట్లేదు మేడం. అందు గురించి అంటే నేను 3 అవర్స్ అంటే ఇప్పుడు మీరు 11 to 12 అలా కాకపోయినా నాకు ఎప్పుడైతే ఖాళీ ఉందో ఆ టైంలో మాత్రం నేను కూర్చొని చేయగలుగుతున్నాను మేడం. అయితే 3 అవర్స్ అంటే రోజు కొంతగా పెంచుకోండి సార్, ఒక్క రోజుగా ఏది అవ్వదు కదా. రోజు అవును మేడం. కొంత కొంత టైం పెంచుకోండి. ఓకే మేడం. అంటే ఇప్పుడు మార్నింగ్ కూర్చున్నారనుకోండి, అవును మేడం. మార్నింగ్ ఇంత టైం కూర్చున్నారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ కూర్చున్నప్పుడు ఇంకా దానికి ఒక 15 మినిట్స్ యాడ్ చేసుకోండి. అలా చేస్తూనే ఉండండి. అప్పుడు మీరు 3 అవర్స్కి వస్తారు. వెంటనే అది రావడం కూడా అవ్వదు సార్. అంటే కూర్చోలేము మనం. ఫస్ట్ మన శరీరానికి ఏం చేయాలంటే కూర్చోవడం అలవాటు చేయాలి. ఓకే మేడం, తప్పకుండా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు రోజు కూడా. అడగండి, అట్లా మాస్టర్స్ వచ్చినప్పుడు మీకేమైనా సందేహాలు ఉంటే అడిగితేనే కదా సార్ వాళ్ళు కూడా, మన క్వశ్చన్ని బట్టి వాళ్ళ ఆన్సర్ వస్తుంది. కానీ మనము ఇంకా అన్మ్యూట్ చేసుకోకుండా మాట్లాడకుండా ఉంటే మన క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ రావు సార్. ఓకే మేడం, తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా నేనే పిలుస్తాను మాస్టర్స్. నమస్తే శంకరమ్మ అని మేడం. ఉన్నారు కదా. మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం.
మాట్లాడండి ధ్యానం మేడం. కోసం. మార్చి నెలలోనే వచ్చారా మీరు ధ్యానంలోకి? అవును మేడం. ఓకే మేడం. చేస్తున్నారా రోజు ధ్యానము? చేస్తున్నాను మేడం. కానీ నాకు ఇంత ముందు కళ్ళు మూసుకుంటే ఒక భయం అనేది అది పడింది మేడం. భయము. ఆ, ధ్యానంలో కూర్చోక ముందు ఏదన్నా కళ్ళు మూసుకుంటే ఒక 5 నిమిషాలు అట్లా కళ్ళు మూతలు పడితే ఏదో భయం అనిపించేది. ఈ వీక్ నుంచి కొంచెం పర్వాలేదు మేడం. ఒక 20 నిమిషాలు అట్లా స్టార్టింగ్ లో ఒక 20 నిమిషాలు గట్టిగా ఓపిక చేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఆ ఫీలింగ్స్ అనేది ఏర్పడుతుంది మేడం బాడీలో. భయం అనేది తగ్గిపోతుంది అంటున్నారా? ఆ, తగ్గిపోయింది మేడం. అదొకటి ఈ నొసలు దగ్గర ఈ పెయిన్ మొత్తం పెయిన్ అనేది వస్తున్నది మేడం. ఇంతకు ముందు నేను ఒక టెన్ ఎక్కడ మినిట్స్ మేడం? ఎక్కడ ఎక్కడ? ఈ నొసలు దగ్గర ప్లస్ ఈ మెదడు ఉంది కదా. ఒక్క ఇక్కడ నిమిషం. ఇక్కడ అంటున్నారా? అవును మేడం. ఇక్కడ ఓకే. ఇక్కడ ఇదంతా పెయిన్ అనిపిస్తున్నది మేడం. ఇప్పుడు పర్వాలేదు మేడం, బాగుంది. ఆ భయం అనేది కూడా పోతుంది మేడం. మీరు ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే మీతో పాటు మాస్టర్స్ ఉన్నారు అని మీరు ఒకసారి అనుకొని కూర్చోండి. మాస్టర్స్ ఉంటారు కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఆ భయం అనే ఫీలింగ్ ని ఫస్ట్ తీసేయండి. ఓకే. అంటే ఇప్పుడు పర్వాలేదు మేడం. ధ్యానంలో కూర్చున్న తర్వాత కంటిన్యూగా కళ్ళు మూసేసుకుంటున్నా మేడం. మన మ్యూజిక్ ఉన్నంత సేపు రోజంతా ఇబ్బంది కూడా లేదు. మీకు అలా భయం వేస్తుందా? ఓన్లీ ధ్యానం లేదు. టైంలోనే? ధ్యానం కూర్చోకముందు మేడం. ధ్యానం కూర్చున్నాక ఒక 3 డేస్ అలా అనిపించింది. తర్వాత పర్వాలేదు మేడం, అంటే బాగుంది. డే టైంలో కూడా ఉండేదా మేడం అట్లా భయం? ఆ, డే టైమ్ లో కూడా ఉంటది మేడం. ఓకే. కళ్ళు మూసుకోవాలంటే నాకు ఏదో అదొక రకంగా ఫీలింగ్ అనిపిస్తుంది మేడం. మొత్తం ఓకే. చీకటికి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అనేది ఏర్పడింది మేడం. ఓకే. చేయండి మేడం. అలాగే ధ్యానము టైం పెంచుకుంటూ పోండి. అంటే ఇప్పుడు 20 నిమిషాలే కూర్చోగలుగుతున్నారు కదా! ఆఫ్టర్‌నూన్ ఒక 20 నిమిషాలు, నైట్ ఒక 20 నిమిషాలు అలా, ఉమ్. అలా చేస్తూ ఇంకొంచెం టైంని కూడా పెంచుతూ పోండి. ఓకే మేడం. హ్మ్. సార్లు వాళ్ళు చెప్పే స్పీచ్ బాగుంది మేడం. రోజు కూడా వినండి మేడం. వినండి. ఇంకోటేంటంటే మీకు ఇలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు వాళ్ళని. ఓకే మేడం. ఇంకా అడగలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా మేడం! వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. మనకే కాదు. అవును మేడం. థ్యాంక్ యూ వీడియోస్ కూడా మేడం. చూస్తారు క్లాస్‌కి రాని వాళ్ళు కూడా. అలా. ఓకే మేడం. ధ్యానం ఇలాగే చేయండి. ఆ భయం అది అదంతా పోతుంది కూడా. ఓకే మేడం. అలాగే మీరు ఇది కూడా అడిగారు కదా! ఒకసారి నేను మీకు మొన్న చాట్‌లో తీసుకున్నారా సార్‌ది? లేదు మేడం, తీసుకోలేదు. అవి ఇవ్వలేదు. మిమ్మల్ని అడగమన్నారు కదా, మీరు చాట్‌లో పెడతామన్నారు. చాట్‌లో ఇచ్చారు సారు. అదే తీసుకోవడం మీకు వస్తుందో రాలేదో అని నేను మళ్ళీ నాకు పంపించాడు సారు. నేను పంపిస్తానులెండి. ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే. మేడం. థాంక్ యూ మేడం. మాస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. స్వాతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శంకరమ్మ అని ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. అన్నపూర్ణ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది కదా! అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. మన ఒక్కరి కోసం 24 అంటే 23 మంది వెయిట్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. పూర్ణ పూర్ణ మేడం. కే అని ఉన్నారు. కే. నాగశ్రీ. లక్ష్మి హైదరాబాద్ అని ఉన్నారు. నాగశ్రీ మేడం మాట్లాడండి. మీరు మేడం. మీరు ఇంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళేనా? అవును మేడం. నేను డిసెంబర్ నుంచి ఉన్నాను. ఓకే. ఓకే. ఓకే మేడం. మీకు ధ్యానంలో వచ్చిన అనుభవాలు అవి షేర్ చేసుకోండి మేడం. ఎలా ఉంది ధ్యానం చేస్తుంటే ఏంటి? ప్రశాంతంగా ఉంటుంది మేడం.
అంతకుముందు కొంచెం టెన్షన్‌గా, భయంగా ఉంటా ఉండేది. అదే షుగరు, థైరాయిడ్‌లు అవన్నీ ఉండడం వల్ల అలా ఉండేది అనుకునేదాన్ని. ఆ టాబ్లెట్స్ అవన్నీ వాడడం వల్ల. ఓకే మేడం. ఇప్పుడు మాత్రం బాగా ప్రశాంతంగా ఉంటుంది. నేను నాన్ వెజ్ అయితే మానేశాను. నవంబర్ మేడం నుండి. ఇంకోటేంటంటే, ఇప్పుడు ఇంకో మేడం కూడా భయం భయం అని అన్నారు కదా! నాన్ హ్మ్. వెజ్ వల్ల కూడా అలా ఉంటుంది. ఎందుకంటే ఆ! దాన్ని కట్ చేసేటప్పుడు దానికి ఏమేం ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం తీసుకుంటే మనకు కూడా వస్తాయి. ఆ! ఆ! హ్మ్. నాన్ అందుకు వెజ్ అసలు కంప్లీట్‌గా ఇప్పుడు 5, 6 మంత్స్ అవుతుంది. కంప్లీట్‌గా మానేశాను. ఇంకసలు అంతకుముందు అయినా తక్కువే. చాలా తక్కువే మేము తినేది. నాకు ఈజీగానే అనిపిచ్చింది మానేయడం గూడా. మానేశాను. బానే ఉంటుంది. బానే ధ్యానము అంటే ఒక సిట్టింగ్‌లో హ్మ్. ఎంత టైం కూర్చుంటున్నారు మేడం? ఇప్పుడైతే తర్వాత ఇప్పుడు క్లాస్‌లో గ్రూప్ మెడిటేషన్‌లో అయితే మీరు ఎంతసేపున్నా అంతసేపు ఉంటున్నా మేడం. ఓకే మేడం. మధ్యాహ్నం అట్లా అయితే తక్కువ టైమే. అంటే పాప గూడా ఉంది మాకు. ఇక తక్కువ టైమే ఉంటుంది. 20 మినిట్స్ అట్లా ఉంటుంది మేడం. అంటే చిన్న పాప ఉందా మేడం? ఆ! మా బాబు వాళ్ళ పాప మా దగ్గరే ఉంది. వాళ్ళు జాబ్స్ చేసుకుంటారు. తను పడుకున్నప్పుడు చెయ్యండి మీరు. ఆ! ఆమె ఆడుతూ ఉన్నప్పుడు పనులు చేసుకోండి. పడుకున్నప్పుడు హ్మ్. చెయ్యండి ధ్యానం. చేస్తాను. హ్మ్. భోజనం తర్వాత కుదరదు గదా! ధ్యానం. కుదరదు అంటే మేడం మనం తిన్న ఆహారాన్ని పట్టే ఉంటుంది. ఇప్పుడు ఎలాగో మనము వెజిటేరియనే హ్మ్. కాబట్టి హ్మ్. ఏం చేస్తారంటే ఒక పావుగంట అలా గ్యాప్ ఇచ్చేసి చెయ్యండి. ఏం పర్లేదు. నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ చేసుకునే పడుకుంటున్నా. పావుగంట గ్యాప్ ఇవ్వండి. అంటే బాగా హ్మ్. హెవీగా అయితే ఏం తినం గదా! తిను. అదే. డీప్ ఫ్రై అలాంటి ఐటెమ్స్ తిన్నప్పుడు చేస్తే కుదరదు. హ్మ్. నార్మల్‌గా మనము మామూలుగా భోజనం చేస్తే ఆఫ్టర్‌నూన్ ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేస్తే కుదురుతుంది. అలా ఏం లేదు. వీడియోస్ గూడా వినండి మేడం. ఆ! లేదు. ఓకే మేడం. క్లాస్ అయితే కంపల్సరీ అయిపోయే వరకు లీవ్ అవ్వను. ఓకే. వింటున్నాను. హ్మ్. ఓకే మేడం. ఓకే. మరి థాంక్ ఇప్పుడు యూ. షుగరు హెల్త్ ఎలా ఉంది? షుగరు, థైరాయిడు? అవి కొంచెం పవర్ తగ్గించుకున్నా మేడం. మామూలుగా అంతకు ముందు నుంచి నేను కొన్ని రోజులు ఒక 1 ఇయర్ నుంచి హెర్బల్ లైఫ్ వాడుతున్నాను. అందుకనేసి తగ్గించుకున్నాను కొంచెం. పవర్ తగ్గింది. ఓకే. హెర్బల్ లైఫ్‌ది నేను ఎప్పుడు విన్నానంటే మీది అదే నవంబరు, డిసెంబర్‌లో విన్నాను మేడం. ఆ రోజే చెప్దామనుకున్నాను. హ్మ్. నేను అంటే చెప్పలేకపోయినా అని తర్వాత ఫీల్ అయినా అసలు ఎవరు హ్మ్. వాడుతున్నారనేది పేరు కూడా మర్చిపోయినా నేను కంప్లీట్‌గా. వీలైనంత వరకు మానేయండి మేడం మెల్లగా. అదే మేడం నేనేం చేస్తున్నా అంటే 2 డేస్‌కి, 3 డేస్‌కి అట్లా మానేస్తూ మళ్ళీ 2 రోజులు టిఫిన్ చేస్తూ అట్లా మెల్లమెల్లగా జొన్నలు అలా వాడుతూ మెల్లమెల్లగా తగ్గించుకుంటున్నాను మేడం అది గూడా. కాకపోతే టాబ్లెట్స్. మెల్లమెల్లగా అంటే కనీసం ఒక 15 డేస్‌లో అయినా మానేయగలిగితే మానేయండి. ఇంకా అంతకు ప్రొలాంగ్ చేయకుండా. హ్మ్. వద్దు అది అంటే ఎలా ఉంటుందంటే ఓపెన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే అది హ్మ్. వాడితే ఎలాంటి ఇష్యూస్ వస్తాయని క్లాస్‌లో గూడా ఒకరోజు నైట్ క్లాస్‌లో చెప్తూ ఉంటే ఆ రోజు మాట్లాడి నేనే చెప్పిన అన్‌మ్యూట్ చేసుకొని ప్రోటీన్స్ గురించి వచ్చినప్పుడు. హ్మ్. అలాంటి ప్రోటీన్ పౌడర్‌లు ఏం వాడినా గూడా మేడం అప్పటి వరకు మనకిప్పుడు మొక్కకు యూరియా ఏస్తే ఎలా పెరుగుతూ ఉంది అలా పెరిగినట్టుగా ఉంటుంది గానీ, తర్వాత హ్మ్. దానికి సంబంధించి వాళ్ళు చెప్తారు. వాళ్ళు గూడా ఎలా ఉంటుందంటే మార్కెటింగే గదా మేడం! అక్కడ హ్మ్. ఏంటంటే అమ్ముకోవడానికి వాళ్ళెన్నో చెప్తారు. అలాగే వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు గదా! వాళ్ళకి గూడా ఇలా జూమ్ క్లాసులు పెట్టి మోటివేషను చెయ్యడము అవును. అలా చేస్తారు కానీ ఇది కిడ్నీలు ఇవి అంటే మనకు ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది మేడం. నేను. తీసుకున్నన్ని రోజులు బానే ఉంటారు. హ్మ్. తర్వాత పడుతూ ఉంది గాబట్టి ఇంకా ప్రొలాంగ్ చేయకుండా మెల్లిమెల్లిగా మానేసుకొని దానికి సంబంధించిన టాబ్లెట్‌లు అవి గూడా మానేసుకోండి. ముద్రాలున్నాయి గదా! చక్కగా రెండిటికి ఆ ముద్రలు అవును. పెట్టుకోండి. ముద్రాలు చక్కగా నేను. మీకు బాగా వర్క్ చేస్తాయి. ఫుడ్ హ్మ్. మాత్రం వైట్ రైస్ తీసుకోకుండా మిగిలినవి తీసుకోండి. ఇవి జొన్న, రాగి, మిల్లెట్స్ ఇవి తీసుకోండి. నేను గూడా మానేయండి అదే వీలైనంత మేడం. వరకు. ఇంకా అంటే ఎక్కువ వాళ్ళేం రోజులు. చెప్పినా గూడా వినకండి. ఎందుకంటే హ్మ్. ఆల్రెడీ కొంతమందిని రిలేటివ్స్‌లో వాళ్ళని గూడా మేము డైరెక్ట్ చూసినాము. హ్మ్. వద్దు ఇంకా మానేయండి కంప్లీట్‌గా అది. ఓపెన్‌గానే చెప్పేస్తున్నా నేను. నేను గూడా అదే మేడం. మానేయాలని అంటే ఎక్కువ రోజులు కూడా మనం వాడలేం గదా!
అదే పనిగా ఇంకా అట్లా వాడాలన్నా మనీ కష్టం కదా. అవ్వడము ఒక ఎత్తు అయితే ఉమ్. మేడం, ఇంకా దాని వల్ల అది తీసుకోవడం వల్ల ఆర్గాన్సే పోతూ ఉన్నాయంటే ఇంకా వాడి దాన్ని దేనికోసం ఆ ప్రయోజనం? వాళ్ళు వచ్చేసి మేము 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి మా పిల్లలు మేము అందరం వాడుతున్నాం, మాకేం కాలేదు కదా. మేము వాళ్ళు బాగానే అలాగే ఉన్నామని చెప్తారు వాళ్ళు అలా మేడం, చెప్తారు. మార్కెటింగ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు చెప్పే వాళ్ళు అలా చెప్తారు, వాళ్ళకు కూడా ఆ మోటివేషన్ అలాగే ఉంటుంది. ఆ పైన వాళ్ళు అలాగే చెప్తారు. ఆ అందుకనే వీళ్ళు అలా చెప్తారు మీకు, కానీ వద్దులేండి, మానేసేయండి. నేనేంటంటే టాబ్లెట్స్ మానేయాలి, నో నో టాబ్లెట్స్ అని చెప్తున్నారు కదా అనేసి అందుకు వాడాను మేడం ఈ రోజుల నుంచి. అయితే పవర్ అయితే తగ్గింది, కానీ నాకు కూడా అదే అది మానేసినప్పుడు కంపల్సరీ మళ్ళీ అన్ని కొంచెం ఎక్కువ రోజులు ఇవి తీసుకోకుండా మొలకలు ఉంటే. లేదంటే ఏమైనా ఇప్పుడు బాయిల్ చేసుకుంటారు కదా మేడం, ఇప్పుడు శనగలు అవి నానబెట్టుకొని అట్లా ప్రోటీన్ కావాలంటే అలా తినండి, కానీ ఆ హెవీ ప్రోటీన్ కూడా అవసరం లేదు. ముద్రలు పెట్టుకోండి చక్కగా, మీరు ముద్రలు పెట్టుకొని ఎక్కువ మిల్లెట్స్ తినండి. మిల్లెట్స్ లో కావాల్సినంత ప్రోటీన్ మనకు ఉంటుంది, మళ్ళీ వేరే బయటగా ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం జొన్నలు రాగులు వీటిల్లో ఏంటంటే రైస్ తో పోలిస్తే ఎక్కువ ఉంటుంది, వాటి మిల్లెట్స్ తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కానీ మిల్లెట్స్ 8 గంటలు అలా నానబెట్టేసుకొని అవి వండుకోండి. నైట్ నానబెట్టుకొని ఉదయం మేడం, ఉదయం నానబెట్టుకున్నారంటే నైట్ అలా వండుకొని అవి తినండి, సరిపోతుంది. కానీ ఇవి అయితే వీలైనంత వరకు ఫాస్ట్ గానే మానేసేయండి. ఇంకా వాళ్ళకు వాళ్ళు ఏం చెప్పినా కూడా చెప్పేసేయండి మీరు, మీ వేలో మీరు. ఇంకా అవ్వట్లేదు ఇంట్లో ఇలా వద్దనుకుంటున్నామని చెప్పేసేయండి. చెప్పాను మేడం, ఆ ఇంట్లో ఊరుకోవట్లేదు, ఇంకా వద్దంటున్నారు అని చెప్పాను. బాబు బాబు కూడా అసలు ఊరుకోవట్లేదు, ఓకే. వద్దమ్మా మానేసే అందరూ బ్యాడ్ గానే అయితే ఇంకోటి చెప్తారు. ఏంటంటే, ఆ ప్రోటీన్ పౌడర్స్ ఎలా చేస్తారంటే, ఈ చిన్న సైజు పురుగులు ఉంటాయి మేడం. ఆ ఉమ్. పురుగుల్ని ఇట్లా వేపినట్టుగా మిషన్ లో చేసి వాటిని మళ్ళీ ఇట్లా గ్రైండ్ చేసి అలా చేస్తారనమాట. అసలు ఉమ్. ఇంకా మరి ఇప్పుడు మటన్ చికెన్ తింటే వాటి ప్రాణాలే తీస్తున్నాం అనుకుంటే, మరి ఆ పురుగులది ఎంత ప్రాణాలు తీస్తున్నాం మేడం? వాళ్ళంటే గింజలతోనే ఆ చేస్తారు. గింజలతోటే చెప్తారు, సోయా అనే చెప్తారులే, ఉమ్. కానీ ఆ, వద్దొద్దులేండి మేడం. థ్యాంక్ సోయా యూ మేడం. తినాలి అనుకుంటే మనకి ఇవి ఉన్నాయి కదా, ఈ సోయా సోయా చంక్స్ కూడా ఉన్నాయి కదా, సోయా ఉమ్. పన్నీర్ కూడా ఉంటుంది. ఉమ్. డైరెక్ట్ సోయా తీసుకోలేం కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే మేడం. మాస్టర్ చూడండి, మేడంది కూడా తనకి తను ఏం వాడుతుంది, ఎందుకు తీసుకోవద్దు అని కూడా తెలిసింది. అలా ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి మేడం హైదరాబాద్ అని ఉంది, మాట్లాడండి. పూర్ణ మేడం, సూర్యశేఖర్ సార్ ఈ మంత్ లోనే వచ్చారా మీరు? అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటేష్ వరద అని ఉంది కదా, అన్మ్యూట్ చేసుకోండి సార్. స్వాతి మేడం, ఓకే మాస్టర్స్, మీకు ఎవరికి ఏ సందేహాలు లేనట్టున్నాయి, అందరు కరెక్ట్గా ధ్యానం చేస్తున్నట్టున్నారు. ధ్యానంలో కూడా ఎటువంటి సందేహాలు రాకుండా చాలా బాగా 3 గంటలు అందరు ధ్యానం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు, ఎవరు అన్మ్యూట్ చేసుకోకుంటే. ప్రతి ఒక్కరు కూడా మహావతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో వచ్చిన వీడియోలు కూడా చూడండి. మాస్టర్స్ ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తారు కాబట్టి అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోకి ఒక లైక్ కామెంట్ కూడా చెయ్యండి. ఎందుకంటే మాస్టర్స్ ప్రిపేర్ అయ్యి ఎవరు కూడా ఇక్కడ ఏది అంటే ఏమీ తీసుకోకుండా వాళ్ళు సొంతంగా మన కోసము ప్రిపేర్ అయ్యి వచ్చి సబ్జెక్ట్ చెప్తారు మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని లైక్ చేసి, అలాగే కింద కామెంట్ కూడా వాళ్ళు ఎలా చెప్పారో ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు చెయ్యండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా
3 గంటలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదయం ఈ నెలలోని కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, మధ్యాహ్నం 1 గంట చేయండి. ప్రతి ఒక్కరు కూడా కనీసం 1 గంట అయినా బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. 2 గంటలు బుక్స్ చదవాలి కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి 1 గంట అని చెప్తున్నాను. ఇంకో గంట సజ్జన సాంగత్యంలో మన క్లాస్లో జరుగుతుంది కదా, అది వినండి. అలాగే ఇక్కడ ఇంత శక్తిని తీసుకొని సజ్జన సాంగత్యము ఇవన్నీ చేసి కూడా మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడే మాటలు అయితేనేమి, ఇంకా ఎవరు మన అంటే మన పక్కన వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడితే మనం ఇంత క్లాసులలో నేర్చుకొని ఇదంతా చేసి కూడా వృధా అవుతుంది. అదొకసారి చూసుకోండి, మాట మీద ధ్యాస. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నామా ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కరు. ఇంకా పాత వాళ్ళు అయితే కనుక ఒక సిట్టింగ్లో 3 గంటలు కూర్చోండి, 2 గంటలు బుక్స్ చదవండి ప్రతి ఒక్కరు కూడా. 1 గంట సజ్జన సాంగత్యం. ఒకవేళ క్లాస్కి అటెండ్ అవ్వడము కుదరలేదు, కొత్త అయినా పాత అయినా ఎవరైనా, వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు క్లాసెస్వి మహావతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో మీకు వీడియోస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ చూడండి. వీడియో చూస్తే అక్కడ మాస్టర్స్ అందించిన జ్ఞానం ఉంటుంది. ధ్యానం మాత్రం కంపల్సరీ అండి, పోస్ట్ పోన్ చేయొద్దు. ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అలా కాకుండా ధ్యానం అయితే కంపల్సరీ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే మాస్టర్స్. సార్ ఒక్కసారి పాటతో స్టార్ట్ చేసుకుందాము. అనురాధ మేడము అన్మ్యూట్ చేసుకోండి. నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ శ్రీమన్నారాయణ నారాయణ సత్యనారాయణ శ్రీమన్నారాయణ అంటూ అర్చించరే, స్వామిని పూజించరే. నారాయణ సత్యనారాయణ అంటూ అర్చించరే, స్వామిని పూజించరే. ధూపదీపములతో షోడశోపచారములతో, ధూపదీపములతో షోడశోపచారములతో సుమనోహర సుగంధాది పుష్పములతో సేవించరే, స్వామిని పూజించరే, అర్చించరే, స్వామిని పూజించరే. అర్చించరే, స్వామిని పూజించరే. కలశ రూపముతో సత్యవ్రతమనే జ్యోతితో, కలశ రూపముతో సత్యవ్రతమనే జ్యోతితో, సత్వర ఫల ప్రసాదముతో కోరిన కోర్కెలు తీర్చే స్వామిని అర్చించరే, స్వామిని పూజించరే. అర్చించరే, స్వామిని పూజించరే. సకల శుభములతో సత్యరూపముతో, సకల శుభములతో సత్యరూపముతో సర్వజనులను కాచే సత్యదేవుని మంగళమూర్తిని, సర్వజనులను కాచే సత్యదేవుని మంగళమూర్తిని అర్చించరే, స్వామిని పూజించరే. అర్చించరే, స్వామిని పూజించరే. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ సత్యనారాయణ,
సత్యనారాయణ సత్యనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ సత్యనారాయణ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా పాడారు పాట నారాయణ గురించి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరు ఒకసారి మేడంకి గట్టిగా క్లాస్ చేయండి. థ్యాంక్ యూ మేడం. శ్రీలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వినుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వినుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంజాది విధులలో వేదంబైనది విష్ణు కథ, ఆది నుండి సంజాది విధులలో వేదంబైనది విష్ణు కథ. నాదించే నిదే నారదాదులచే, నాదించే నిదే నారదాదులచే, వీధి వీధులను విష్ణు కథ, నాదించే నిదే నారదాదులచే, వీధి వీధులను విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసుడు నుడివిన విదిత పావనము విష్ణు కథ, వదలక వేదవ్యాసుడు నుడివిన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయే, సదనం వైనది సంకీర్తనయే, వెదకిన చోటని విష్ణు కథ, సదనం వైనది సంకీర్తనయే, వెదకిన చోటని విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొనాగొని చిలుకగా వెలివిరియాయే విష్ణు కథ, గొల్లెతలు చల్లలు కొనాగొని చిలుకగా వెలివిరియాయే విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెలిగొలిపెని విష్ణు కథ, ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెలిగొలిపెని విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ అందరు ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అన్ని నారాయణుడి విష్ణుదేవుడి ఇవే వస్తున్నాయి.
థ్యాంక్ యూ మేడం. రాఘవయ్య సార్, స్టార్ట్ చేసుకుందామా సార్? సార్ పొడుపు కథలు. నమస్తే మేడం. నమస్తే సార్. అందరూ పార్టిసిపేట్ చేయండి మాస్టర్స్. పొడుపు కథలలో అయినా మీ అనుభవాలు మాకు చెప్పొద్దు అనుకుంటున్నారు. అనుభవాలు ఎప్పుడు దాచుకోవద్దంట, అందరికి చెప్పాలి. చెప్తేనే ఓకే, ధ్యానం చేస్తే వీళ్ళకి ఇలాంటి అనుభవాలు వస్తున్నాయా, మాకు కూడా కొన్ని వచ్చినాయని అందరు కూడా ముందుకు వచ్చి చెప్తారు. కాబట్టి పొడుపు కథలో అయినా అందరూ పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. సార్ స్టార్ట్ చేయండి సార్. పొడుపు కథలండి. ఓ ఆకు మర్రి ఆకు, కాయ మామిడికాయ, పువ్వు మల్లె పువ్వు. ఏమిటది? ఆకు వచ్చి మర్రి ఆకులా ఉంటది, కాయ వచ్చేసి మామిడికాయలా కనిపిస్తది, పువ్వు మల్లె పువ్వులా కనిపిస్తది చూడటానికి. ఏమిటది? ఉమ్మెత్తకాయ. ఉమ్మెత్తకాయ కదా కాదు మేడం. సార్? దానిది అలాగే ఉంటుంది సార్, మల్లెపూ లాగా వైట్ గా ఉంటుందా? ఇంకోటి ఏంటంటే ఉమ్మెత్త పువ్వు చాలా బాగుంటుంది మేడం. జామకాయ. కాదు మేడం. అంటే వైట్ గా ఉండేది చూసుకుంటున్నాం మేము. అది బారుగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? కాదు, అట్లా కాదు, మల్లె పువ్వులా చిన్నగానే వస్తుంది అది కూడా. ఈ పువ్వు వచ్చేసి శివుడికి ఇష్టమైన పువ్వు, పూజలో కూడా ఉపయోగిస్తారు. జిల్లేడు పువ్వు. మారేడుకాయ. మారేడు. అనురాధ మేడం చెప్పారు. జిల్లేడు కరెక్ట్. జిల్లేడు అంట. మారేడేనా? జిల్లేడు సార్, నేను సార్ నాగశ్రీ. నాగశ్రీ గారా? ఓకే ఓకే. జిల్లేడు మేడం. ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా తగ్గదు. ఏమిటది? మేడం, ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా తగ్గదు. మాస్టర్స్ ఐడియా ఉందా? ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా తగ్గదు. ఏమిటది? అది చెట్టుకి సంబంధించిందేనా సార్? అసలు ఇంత దరిద్రంగా ఉంది. అయితే అది మట్టి దిబ్బ అయి ఉంటది, అదేనా? కాదు మేడం. ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా తగ్గదు. ఆన్సర్ వచ్చేసి పొగ. పొగ. సంధ్య వేళలో విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. ఏమిటది? సంధ్య వేళలో విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. ఏమిటది? గంధం. పారిజాతమా? కాదు మేడం. సంధ్య వేళలో విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది. ఏమిటది? ఇది ఒక పువ్వు జాతికి సంబంధించింది. అదే సార్, ఇది మొగలి పువ్వు సార్. కాదు మేడం. పారిజాతం కూడా నైట్ అంటే రాత్రి. మల్లె పువ్వులు కూడా కొన్ని విచ్చుకుంటాయి సార్. మల్లె పువ్వు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మేడం. రాజుగారి తోటలో రోజా పువ్వులు చూసేవారే గాని లెక్కించేవారు లేరు. ఏమిటది? ఆకాశము నక్షత్రాలునా? కరెక్ట్ మేడం. నక్షత్రాలు కరెక్ట్. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండుగా రాగాలు. ఏమిటది? ఫ్లూట్. పిల్లన గ్రోవి. కరెక్ట్ మేడం. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. ఏమిటది? సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. ఏమిటది? చూస్తానికి సన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ఎక్కలేరు దిగలేరు. ఏమిటది? కర్ర. కాదు మేడం. పైపు చిన్నగా ఉంటుంది, కూడా. చాలా చిన్నగా. అది ఇనుముతోనే తయారవుతుంది. సూది. సూది కరెక్ట్ మేడం. అక్కంటి బక్కంటే కూర, అక్కంటి బక్కంటే కూర తీగా ఉంటుంది, ఇంత పెట్టు. ఏంటది? అక్కంటి బక్కంటే కూర తీగా ఉంది, ఇంత పెట్టు. ఏమిటది? కూరనేనా సార్ అది? క్లూ. కూర కాదు మేడం. అది తింటాము. బెల్లం అనుకుంటా. బెల్లం. బెల్లం కాదు మేడం. తేనె. తేనె కాదు. అలాంటిదే కానీ ఇది ప్రతినిత్యం మనం వాడుతూనే ఉంటాము. మొదట్లో అది వేసుకొని తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నెయ్యి. నెయ్యి అంటే మేగడ. తీయగా ఉంటుందా సార్ అది? మీగడ. ఓకే ఓకే. మేగడ ఆన్సర్ వచ్చేసి. ఆకలేదు, నీరు తాగదు, నేలనే పాకదు. ఏమిటది? ఆ తీగ పేరు.
ఆకలేయదు నీరు తాగదు నేలన పాకదు ఏమిటి ఆ తీగ? ఆకలేయదు నీరు తాగదు నేలన పాకదు ఏమిటి ఆ తీగ? దీపం ఒత్తుల ఇది వచ్చేసి ఒక తీగ జాతి. క్లూ వచ్చేసి గ్రీన్ కలర్ చెట్ల పైన ఉంటుంది సార్, అదేనా? ఏదో ఇది అదే. చెట్లకి మొక్కలకి తీగ కాదు మేడం. ఇది ప్రతి ఇంట్లో మనం అది లేదే కుక్కలేమో ఉండలేము ఇంట్లో. క్లూ వచ్చేసి దండెం. దట్టింగ్ కాదు మేడం. దండంతో పని ఉంది మేడం. మళ్ళా తీగ అంటే ఏముంటుంది సార్? ఆన్సర్ వచ్చేసి విద్యుత్ తీగ. కరెంట్ వైరే. పైన చూస్తే పండు పగల కొడితే బొచ్చు ఏమిటది? పైన చూస్తే పండు పగల కొడితే బొచ్చు ఏమిటది? తాటికాయ. తాటి పండు. తాటికాయ కొంతవరకు, కానీ అట్లాంటిదే ఇది ఒక కాయ. ఆన్సర్ అయితే ఇంకా రాదు. కాదు మేడం. కాదు మేడం. పత్తికాయ కరెక్ట్. పత్తికాయ. మేము తినే ఆలోచిస్తాం. బంగారు భరణంలో రత్నాలు బంగారు భరణంలో రత్నాలు పగల కొట్టే రాజు ఏమిటది? బంగారు భరణంలో రత్నాలు పగల కొడితే గాని రావు ఏమిటది? దానిమ్మ పండు. కరెక్ట్ మేడం. దేహమల్లా కళ్ళు దేవేంద్రుడు కాను, నరవాహనం లేక నడిచిపోలేను, నాకు జీవితం లేదు గాని జీవులను చంపుతాను నేనెవరిని? దేహమెల్లా కళ్ళు దేవేంద్రుడు కాను, నరవాహనము లేక నడిచిపోలేను, నాకు జీవితం లేదు గాని జీవులు మొత్తాన్ని చంపి ఏమిటది? వాళ్ళ కరెక్ట్ మేడం. అమ్మ అంటే అందుతాయి, నానంటే అందవు ఏమిటది? పెదాలు. కరెక్ట్ మేడం. భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది, రంగులేసుకొని వచ్చింది రామచిలక ఏమిటది? భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది రంగులేసుకొని వచ్చింది రామచిలక ఏమిటది? ప్రతినిత్యం మనం వాడుతూనే ఉంటాం దాన్ని వంటలో. క్లూ వచ్చేసి వంటలో వాడతాం కుంకుమ పువ్వా సార్? మేడం. కుంకుమ పువ్వు ప్రతిరోజు వాడతాం. భూమిలో పుట్టి కొత్తిమీర కాదండి. పసుపు కాదు. పసుపు ఎరుపు ఎక్కడ ఉంటుంది మేడం? కలరే పసుపు కదా. ఇది ఎర్రగా ఉంటుంది. భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది రంగేసుకొని వచ్చింది రామచిలక ఏమిటది మేడం? భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది. రంగులేసుకొని ఇంకా ఆకుపచ్చగా ఉంటుంది. ఫ్లో వచ్చి పోస్తే కళ్ళం నీళ్ళు వస్తాయి. ఉల్లిపాయ. ఉంటాయి మేడం. రాతి శరీరం మధ్యలో నోరు ఉంటుంది, చుట్టూ కక్కుతుంది ఏమిటది? రాతి శరీరం మధ్యలో నోరు తిరుగుతూ ఉంటుంది, తింటూ కక్కుతుంది ఏమిటది? మాస్టర్స్, రాతి శరీరం మధ్యలో నోరు తిరుగుతూ ఉంటుంది, తింటూ కక్కుతుంది ఏమిటది? పత్రం. తిరగలి కరెక్ట్. పత్రం. తిరగలి. లక్ష్మీదేవి పుట్టక ముందు ఆకులేని పంట పండింది, ఇప్పటికీ ప్రతి ఇంటా ఉంది ఏమిటది? బంగారం. మేడం బంగారమేనా సార్? ముత్యాలు అయినా కావాలి, బంగారం అయినా కావాలి సార్. రెండు. బంగారం కాదు. ముత్యాలు. లక్ష్మీదేవి పుట్టక ముందే ఆకులేని పంట పండింది, ఇంటికి ప్రతి ఇంటా ఉంటుంది ఇప్పటికి కూడా ఏమిటది? ఉప్పు. ఉప్పు. ఉప్పు కరెక్ట్ మేడం. శాస్త్రం చెప్పన్నా నేల గిర్రప్ప మూల నక్కప్ప ఏమిటది? శాస్త్రం చెన్నప్ప నేల గిర్రప్ప మూల నక్కప్ప ఏమిటది? వేడిగా ఉన్నాయి. కాదు మేడం. బ్రోకలి. రోకలి. ఇది ఒక పనిముట్టు. పువ్వు వచ్చేసి ఇది ఒక పనిముట్టు.
వ్యవసాయంలో ఎక్కువ యూజ్ చేస్తాం. నువ్వు నాగలి. నాగలి కాదు మేడం. గుణపం. గుణపము అంటే దగ్గరకు వచ్చారు. దాని పేరు వచ్చింది. కరెక్ట్ పేరు చెప్పండి. పారా సార్. పార కరెక్ట్. పలుకు గాని పలుకు ఏమి పలుకు? పలుకు గాని పలుకు మేడం. చిలక పలుకు. చిలక పలుకు కాదు మేడం. అలానే ఉంటుంది. అది కూడా పలుకనే పిలుస్తాం దాన్ని. పిలవటం మనం అన్నిట్లో వాడతాం. మనం ఎక్కువగా పండగలు వచ్చినా కానీ కొడుకులకి అది లేనిది మనం ఎక్కడ శనగ పలుకులా సార్? అదేనా? కాదు మేడం. పలుకు గాని పలుకు శుభకార్యంలో శుభకార్యంలో ఉపయోగిస్తాం దీన్ని. ఒక్క పలుకు. ఒక్క పలుకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక్క పలుకు. పళ్ళెంలో పక్షి ముక్కుకు దుఃఖము తోకతో నీరు తాగుతుంది మెల్లగా. ఏమిటది? ఒత్తి. దీపంలో ఒత్తి. దీపం. కరెక్ట్ మేడం. పిడికంత పిట్ట అరిచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెప్తే ఏమిటది? పిడికిడంతా పిట్ట అరిచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెప్తుంది. ఏమిటది? మాస్టర్. ఫోన్. కరెక్ట్ మేడం. అమ్మ తమ్ముడిని కాను కానీ నేను మీకు మేనమామను. నేను ఎవరిని? కరెక్ట్ మేడం. వేమన శతకంలో ఉంచండి పద్యము. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనున్నది కొదవు కాదు, విత్తనంబు మర్రి వృక్షణమునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం వచ్చేసి మంచి మనసుతో చేసిన చిన్న పని అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చాలా చిన్నదే కదా. ఇంకో పద్యం మేడం. ఆత్మశుద్ధి లేని యాచారమది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని పూజ ఏలరా, విశ్వదాభిరామ వినురవేమ. మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారము పాటించినటువంటి వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి కనుక ప్రయోజనం ఉండదు. ఒక జోక్ మేడం. భార్య పట్టుబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఓసారి భార్య అడుగుతుంది, ఏమండి కంప్లీట్ కు ఫినిష్ కు తేడా ఏమిటని అడుగుతుంది. భార్య అంటాడు, అబ్బా రెండింటికి పూర్తి అవటం అనేది అర్థం. భర్త ఏం చెప్తున్నాడంటే రెండింటికి పూర్తి అవటం అనేది అర్థం. భార్య అంటుంది, అబ్బా అర్థం కాలేదు, వివరంగా చెప్పుదు. భర్త చెబుతున్నాడు, సరే సరే చెప్తున్నా. నేను నీకు లభించడంతో నీ జీవితము కంప్లీట్ అయ్యింది, నువ్వు నాకు లభించడంతో నా జీవితం ఫినిష్ అయ్యింది. భార్య ఆశ్చర్యంగా చూస్తా ఉంది. చిట్కాలండి, ఇంటి చిట్కాలు గాయాలతో మారటానికి. 2-3 చుక్కల తమలపాకుల రసాన్ని గాయం పైన వేస్తే గాయం చీము పట్టకుండా త్వరగా మానుతుంది. తమలపాకుల రసాన్ని గాయం పైన ఉన్న చోట రాస్తే చీము పట్టకుండా ఉంటుంది. మామిడి చెట్టు బెరడు రసాన్ని తగిన గాయాల పైన రాస్తే రక్తము ఆగి గాయం తొందరగా మానుతుంది. లేత కొబ్బరి నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సున్నపు తేటను కలిపి గాయాల పైన రాస్తే త్వరగా తగ్గుతాయి. థ్యాంక్ యూ మేడం. ఈ సదవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్ గారికి సభ చేసుకుంటే ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పద్యాలు, వాటి వివరణలు, ఇంకా పొడుపు కథలు అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసిరు. అలాగే ఇంటి చిట్కాలు కూడా చెప్పారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మాస్టర్స్ అందరు ఒకసారి సార్కి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పారిజాత మేడం ఉన్నారా? లేదు మేడం, ఈరోజు ప్రిపేర్ అవ్వలేదు. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ.
మాస్టర్స్ ఇంకా ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉంటే కూడా మనం పొడుపు కథ చెప్తే బాగుంది. ధ్యానంలోకి వచ్చినాక ఎలా ఉంది ఏంటి అని చెప్పారు కదా. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పాత వాళ్ళైనా మీ అనుభవాలు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది ఏంటి, ఆరోగ్యంలో మానసికంగా ఆరోగ్యంగా మార్పులు ఎలా చేసుకుంటున్నారు, మీ అంతరంలోంచి కూడా మీ లోపల కూడా ఏ మార్పులు చేసుకున్నారు అని కూడా అన్మ్యూట్ చేసుకొని పాత వాళ్ళైనా కూడా మాట్లాడొచ్చు. నవనీతమ్మ మేడం మాట్లాడండి. నమస్తే మా పత్రిజీ సార్ గారికి, మీకు నమస్తే మేడం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడండి. సార్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చెప్పారు, అవి కొన్ని చేశాను. కానీ ఇక్కడ ఇక్కడ నొప్పి తగ్గటమే లేదు, ఇక్కడ ఎక్కువ నొప్పి వస్తుంది. అది చేసేటప్పుడు కొంచెం ఒక మారిగా ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత అన్నము తిన్న ఆహారము జీర్ణం అవటం లేదు, ఇక్కడే అదిమేస్తా ఉంది. మీరు అప్పుడు అస్తమా గురించి అడిగారు కదమ్మా. అది క్లియర్ అయింది, క్లియర్ చేశాను. అది చాలా వరకు క్లియర్ అయింది, 70% క్లియర్ అయింది. కానీ ఇది నొప్పి ఎక్కువ అవుతా ఉంది చెస్ట్. కానీ నేను పోయి ఎక్స్రే తీస్తే హార్ట్ బాగుంది, హార్ట్ వీక్ అన్నారు. అంటే 72 టైమ్స్ కొట్టుకోవాల్సింది 68 67 హార్ట్ బీట్ అవుతా ఉంది. ఓకే. అందువల్ల ఈ నొప్పి ఏమో తెలియటం లేదు, లేకపోతే గ్యాస్ట్రిక్ గురించి వాళ్ళు ఏం చెప్పలేదు. నేనే హార్ట్ వీక్ అయితే ఇది ఏమన్నా ప్లాస్టిక్ కి ఇప్పుడు సార్ ముద్ర చూపిస్తారు మేడం, చేసుకోండి. అయితే ఏంటంటే సరే వాళ్ళు ఎన్నిసార్లు అంటే కొంచెం తక్కువ టైం కొట్టుకుంటుంది, దాని గురించి మరి ఏమైనా మెడిసిన్ ఇచ్చారా మీకు మేడం? వినపడుతుందా? నా ఆరోగ్యము 50%. దీనివల్ల మాకు మెడిటేషన్ వల్ల చాలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఈ మధ్య స్టార్ట్ అయింది, ఒక 10 days. ఇప్పుడు వాళ్ళు అలా చెప్పారుగా మేడం, మీకు ఏమైనా మెడిసిన్ ఇచ్చారా వాళ్ళు? హార్ట్ బీట్ అయింది, మెడిసిన్ ఏమి ఇవ్వలేదు, వాక్ చేయమన్నారు. ఓకే. అదేదో టాబ్లెట్స్ ఇచ్చినారండి. నేను పోయింది సిద్ధాకి. ఓకే. అపానవాయు ముద్ర ప్రాక్టీస్ చేయాలి. అపానవాయు ముద్ర ఎలా చేయాలి చెప్తాను. ఇది హార్ట్ కి సంబంధించిన అనమాట. గ్యాస్ట్రిక్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తగ్గుతుంది. మనకి 10 seconds లోనే దీని యొక్క ప్రయోజనం కూడా ఉంటది. జీర్ణం అవటం లేదు, ఉంది అన్నము ఏం తినటానికి అయ్యేది. సార్ ఓకే అయితే మేడం. అపనవాయు ముద్ర ఒకటి, గ్యాస్ట్రిక్ ది కూడా చూపించండి సార్. అంటే ఇలా ఇక్కడ ఉందంట, పొట్టలో కాకుండా ప్రాబ్లం. అపానవాయు ముద్ర రెండు కంట్రోల్ చేస్తుంది. హార్ట్ కి సంబంధించి గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది అపానవాయు. మీరు చెప్పినట్టు చేస్తా ఉన్నాను, మీరు చెప్పిన మొత్తం చేస్తా ఉన్నాను సార్. ఇప్పుడు మీరు కొత్తగా చెప్తారా? ఇప్పుడు చెప్తారు మేడం. అది తగ్గిపోయింది, బాగుంది అన్నారు కదా, ఇప్పుడు చెప్పేది సారు. ఇప్పటి నుంచి మీరు మళ్ళీ మొదలు పెట్టండి. ఇలా మేడం, ఈ ఒక బొటన వేలుకి క్రింద స్టార్టింగ్ పాయింట్ లో ఈ చూపుడు వేలు తీసుకొచ్చి హోల్డ్ చేయాలి. మిగతా ఈ మధ్య వేలు, ఉంగరపు వేలు ఇట్లా కలపాలి మేడం. బొటన వేలుతో చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఇది చూస్తానికి హృదయంలా కనపడుతుంది. దీన్ని చూస్తాను. ఇట్లా ఈ బొటన వేలు ఉంది కదా మేడం, ఈ పాయింట్ లో ఈ చూపుడు వేలుని టచ్ చేసి ఉంచాలి. ఈ సేమ్ రెండు చేతులు అలానే పెట్టుకోవాలి మనం. ఇంకా ఈ బొటన వేలుని, మధ్య వేలుని, ఉంగరపు వేలుని కలిపి ఉంచాలి. చిటికిన వేలు స్ట్రైట్ ఉంచుకోవాలి. ఈ విధంగా దీన్ని అపానవాయు ముద్ర అంటారు. గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. అదే విధంగా మనకి హార్ట్ కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం కూడా భవిష్యత్తులో కూడా రాదు. ఇది రోజు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ప్రాణముద్రని ఒక 10 minutes చేసుకోండి. ఇట్లా ఈ బొటన వేలుకి చిటికిన వేలు, ఉంగరపు వేలు కలిపి ఉంచడం వల్ల మనకి ప్రాణముద్రల. ఒకసారి మేడం మీరు చూపించండి, సార్ పెట్టినారా చూద్దాం. అపానవాయు ముద్ర చూపించండి మేడం. చిటికిన వేలు కొంచెం ఇట్లా స్ట్రైట్ గా పెట్టండి. అలా పెట్టి 2 తొడల పైన ఇలాగే పెట్టుకోండి. ఇంకా
ఇలా పెట్టుకొని ఆకాశం వైపు ఉంచుకొని శ్వాసను గమనిస్తూ అట్లా ఒక 20 మినిట్స్ అట్లా కూర్చోండి, మెల్లమెల్లగా పెంచుకోవచ్చు దాన్ని. దీనికి కాలు బెండ్ చేసుకోవాలా, ఇట్లా వేసుకోవాలా కాళ్ళు రెండిట్లా? లేదు మేడం, ఏం అవసరం లేదు మేడం, మామూలుగా తొడల పైన పెట్టుకోండి. ఆసనంలో కూర్చోవచ్చు, చైర్ మీద కూర్చొని చేసుకోవచ్చు, మీరు ఎలా అయినా కూర్చొని చేయొచ్చు. లేదు మీరు నడుస్తున్నప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందు ఈ ముద్ర వేసుకొని మెట్లు ఎక్కడం కూడా చేసిన ఆయాసం లాంటిది ఎలాంటివి కూడా తగ్గుతాయి. జపాన్ వాయు ఫస్ట్ ముద్ర ఇది చేయాలా? గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది ఓకే సార్. ఈ ముద్ర ఇంకొక వల్ల. అయితే ముద్ర అయితే సార్ ఇది ధనియాలు కూడా ఒకసారి చెప్పండి సార్ మేడంకి, తనకి అలా ఉంది కదా, ఇండైజెషన్ ఉంది కదా. డైజెషన్ మనకి ప్రాబ్లం ఉన్నా కానీ ధనియాలు అనేది ఎప్పుడన్నా ఉదయం పూట కానీ లేదా నైట్ పడుకునే ముందు కానీ ధనియాలు తిన్నా కూడా మనకి ఆ పైత్యం అనేది తగ్గుతుంది మేడం. ధనియాలు రసాన్ని మనం సప్పరిస్తున్నా కానీ, లేదంటే కషాయం లాగా వాటర్ కలుపుకోవాలా? నవ్వులుతా ఉండొచ్చు. పైత్యం అనేది ఆ గ్యాస్ట్రిక్ అలాంటి ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా ధనియాలు బాగా పనిచేస్తుంది. ఇన్ని నోట్లో వేసుకొని ఇప్పుడు సోంపు ఎలా తింటాం మేడం, అలా నమిలి నమిలి మింగండి మెల్లగా. అలా ఇబ్బందిగా సరే. ఉందంటే ధనియాల పౌడర్ అయినా గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగొచ్చు, పరగడుపున కానీ నైట్ పడుకునే ముందు కానీ. గ్యాస్ ప్రాబ్లం కూడా బాగా పనిచేస్తుంది ఇది ధనియాలు. అంటే తిన్న వెంటనే ధనియాలు నమలమంటారా సార్? అన్నం తిన్నా అనేది కాదు, మామూలుగా జనరల్ గా ఎప్పుడైనా పరిగడుపున తినొచ్చు ధనియాలు. నైట్ పడుకునే పోయే ముందు ఒక 10 నిమిషాల ముందు నవలేసి చక్కగా నోరు పొప్పులు ఇచ్చేసి వేసుకొని పడుకుంటే సరిపోతుంది. ధనియాలు అంటే అక్కడక్కడ మిగిలిపోతూ ఉంటాయి. అయిపోతే భోంచేనే లేదండి సార్, నేను అంత పాలు గ్లాస్ తాగినాను. మీ ఓకే 11 వరకు మీతో కూడా కాలం గడిపాను, 10:30 వరకే. ఓకే మళ్ళీ పడుకునేటప్పుడు దా పాలు తాగేసి పడుకున్నాను. అన్నమే ఓకే పాలు తినడానికి. పాలు తాగకండి మేడం, ఇప్పుడు పాలు అరగవు, అంటే ఈ ఏజ్ లో పాలు అరగవు, కాబట్టి మజ్జిగ మాది ఆవు పాలు తీసుకోండి మేడం. దాని ప్లేస్ లో. మేడం, సుమా మేడం గారు, మాది ఆవు పాలు. ఆవు పాలు. ఆవు పాలు. ఆవు పాలు. ఓకే ఇక్కడ విలేజ్ నేను ఉండేది, ఇక్కడ పాలు దొరుకుతుంది. మేము ప్యాకెట్ పాలు తాగటం లేదు. ఓకే ఓకే ఆవు పాలు సరే ఫ్రెష్ మేడం, తీసుకోవచ్చు. సరేగాని ఉదయం తీసుకోండి, రాత్రి మాత్రం మజ్జిగ తాగి పడుకోండి. ఇంకా మజ్జిగ తాగితే భయం, అదే నాకు ఈ ఆస్మా ఉండేది కదా, అందుకని నేను మజ్జిగ పెరుగు అవాయిడ్ చేస్తుంటాను. తీయగా ఉన్నప్పుడు తీసుకున్నా అలాగే అవుతుందా? నేను చాలా మేడం 1 ఇయర్ ఇది కొంచెం పలుచగా చేసుకోండి, మజ్జిగ అనేది పలుచగా చేసుకోండి. నేను మజ్జిగ పాలు తాగి మజ్జిగ పెరుగు తిని 1 ఇయర్ పైన అవుతుంది. ఆవంటే నాటావేనా మేడం? మాట ఇక్కడ పాల డిపోలో తీసుకొచ్చి పోస్తారు ఆవు పాలు. ఊర్లో దొరుకుతాయంట. ఓకే మేడం, ఈ ప్రాక్టీస్ చూడండి, మీకు తగ్గుముఖం పడుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. గుర్తుందా మీకు? మళ్ళీ ఒకసారి చూపించండి. మళ్ళీ ఒకసారి ఈ చూపుడు వేలుతో వంగటం లేదు. చూపుడు వేలు, బొటన వేలు మొదటి భాగంలో ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి, అంతే అంతే. వంగటం లేదు అది సరిగా. ప్రాక్టీస్ చేయండి, మెల్లగా అలవాటు అవుతుంది మేడం, ప్రాక్టీస్ చేయండి. మరి ఇంకొక ముద్ర చెప్పినారు, అదేం సార్ అది? ప్రాణముద్ర మేడం. ప్రాణముద్ర. ఓకే. ప్రాణముద్ర మీ లాస్ట్ టైం కూడా చూపించాను కదా, ప్రాణముద్ర సేమ్. వీటితో ఏ ముద్ర చేసినా కానీ వాటితో కలిపి ప్రాణముద్ర 10 నిమిషాలు చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నాకు ఆరోగ్యాన్ని అందించిన దానికి మీకు నా ప్రమాణం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. మాట్లాడని వాళ్ళు ఉంటే పాత వాళ్ళైనా సరే. మిథిలేష్ అని ఉన్నారుగా మేడం, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మిథిలేష్ పాండే అని ఉన్నారు కదా, అన్మ్యూట్ చేసుకోండి మేడం. దయానా సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఆ, ఈ ధ్యానంలోకి వచ్చినాక మీ అనుభవాలు ఏంటో చెప్పండి సార్. హెల్త్ బాగుంటుంది మేడం, సెట్ అయిపోయింది. ఈ హెపటైటిస్ అంటే ఏమన్నా ముద్ర ఉన్నాయి మేడం? హెపటైటిస్ తగ్గడానికి హెపటైటిస్ మేడం, లివర్ ప్రాబ్లం కి. అదే సార్, సార్ చెప్తారు. రాఘవయ్య సార్.
అది అడుగుదాం సార్. ఒకసారి మీ ధ్యానంలో అనుభవాలు చెప్పండి సార్. ధ్యానం చేస్తుంటే మంచిగా ఉంటున్నాయండి అనుభవం. ఇప్పుడు అప్పుడు అన్నారు కదా మీరు, అదే వేరే వాళ్ళ మీద కోపము అది ఎంత వెళ్ళిపోయిందా? ఇంకా వాళ్ళ మీద ఆలోచనలు తీసేసుకున్నారా? తగ్గినామండి. అదే సార్, మీకు బాగుంది అనే అనుకోండి. అదే చెప్పాను కదా ఆ రోజు మీకు. అలాగే అదే అనుకోండి, అంతా బాగుందనే అనుకోండి. బాగుంటుందా మరి అలా అనుకుంటే? బాగుంటుంది. అంటే లోపల మనసులో అలాగే అనుకోవాలి, బయట కూడా అలాగే అనుకోవాలి. 2 రకాలుగా అనుకుంటేనే జరుగుతుంది సార్. అదే ఏం లేదు, అదే మనకు మన శివ సార్ కూడా చెప్పారు కదా, నా జీవితంలో ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా ఉన్నాను అని. అది ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు 108 నామాలు ఎలా చదువుతామో అలా 108 సార్లు చదువుకున్నా పర్వాలేదు, 11 సార్లు అయినా ఏదైనా మనస్ఫూర్తిగా అనుకోండి, హృదయపూర్వకంగా. చదువుతున్నాను. ఓకే ఓకే సార్. రాఘవయ్య సార్ ఉన్నారా క్లాస్లో? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. హెపటైటిస్ అంట, హెపటైటిస్ బినా సార్? అవును సార్, అవును. ఒక్క నిమిషం సార్, సార్ ఏం అన్మ్యూట్ చేసుకోవట్లేరు. వీళ్ళకి వస్తారేమో. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు, పాత వాళ్ళైనా సరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ప్రతి ఒక్కరు. పిలవాలనే ఏం లేదు మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకోవచ్చు, అందరికి ఆప్షన్ ఉంది. నమస్తే మేడం, నేను కర్మ సిద్ధాంతం గురించి చిన్నగా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి మేడం. కర్మ సిద్ధాంతం అంటే సిద్ధుల యొక్క అంత్య అవగాహనే సిద్ధాంతం అన్నమాట. నిరంతర సాధన యొక్క అంత్యస్థితి సిద్ధత్వం. సృష్టిలో ఉన్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతం, ఆ ఒక్కటే కర్మ సిద్ధాంతం. మనం ఏదైనా చేసినా కూడా కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం కాబట్టి, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, చేసుకోని వారికి చేసుకోనంత మహాదేవ అని చెప్పారు కదా. దాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. యద్భావం తద్భవతి మహాదేవ, యద్భవతి తద్భావం మహాదేవ. అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. మనం భయపడుతున్నాం కొన్ని ఆపోజిట్ గా మాట్లాడినప్పుడు అవి కూడా రివర్స్ మనకు వస్తుంటాయి అన్నమాట. అందుకనే ఎంతసేపు మనము ఏదైతే పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్సే మనకు కనిపిస్తాయి, మనకు ఎదురు వస్తుంది. మన భావనలే మన యథార్థాలు అవుతాయి, మన యథార్థాల నుంచే మళ్ళీ మన భావనలు దయిస్తాయి. అంటే మనం ఏదైతే భావిస్తామో, ఏదైతే భయపడుతుంటామో అవే మనకి మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి అన్నమాట. ఇది ఏంటంటే పిరమిడ్ ప్రపంచంలో మంచి అద్భుతమైన కానుక. కర్మ సిద్ధాంత అవగాహన నుంచే ఉద్భవించింది కర్మయోగం. అందుకే కర్మయోగం గురించి వివేకానందులు ఏమిచ్చారంటే, పిరమిడ్ యోగులందరూ కర్మ శాస్త్రవేత్తలు అని చెప్పారు. పిరమిడ్ వీరులందరూ అవ్వాలి కర్మయోగ పరాయణులు. అంటే కర్మ మన జీవితంలో రియల్ లైఫ్ లో అందరూ కర్మను అనుసరించే, ఒక్కొక్కరు మంచి పొజిషన్ లో ఉంటారు, ఒక్కొక్కరు ఎన్ని చేసినా కూడా వాళ్ళకి కలిసి రాదు. దాన్ని ఏంటంటే కర్మ సిద్ధాంతము మనము ఫాలో అవుతుంటాము. జనరల్ గా కూడా కర్మ, అరే వాడి కర్మ రా, వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకున్నది కాబట్టి వాళ్ళకి వచ్చింది అని జనరల్ గా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కర్మకు బద్దులుగా ఉంటాం, అంటే కర్మని అనుసరించి ఫాలో అవుతుంటాం. మనం ఎంత చేసినా కాకలేదంటే అది కర్మ సిద్ధాంతంలో ఒక భాగము అనేసి తెలుసుకోవాలి. అంతేగాని నిరాశ పడొద్దు, నిస్పృహకి లోను కావద్దు. ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా మనం ధ్యానం ద్వారా 100% ఉన్నదాన్ని, ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేదాన్ని కూడా చిన్నగా చేసుకోవచ్చు అన్నమాట. మనం ధ్యానం చేయడం వల్ల చాలా వరకు తగ్గుతాయి. మన ధ్యాన కుటుంబంలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, తగ్గించుకున్న వాళ్ళు, కర్మల్ని తగ్గించుకున్న వాళ్ళు. ఇక్కడ ఏది తగ్గదు అనేసి ఏమి ఉండదు. కొన్ని ఎక్కువ అయినవి మాత్రం తగ్గుతూ ఉంటాయి, అంతే అనుభవిస్తుంటారు. మనం ధ్యానం చేయకపోవడం వల్ల కర్మ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. ధ్యానం చేయడం వల్ల కర్మ ఉన్నదాన్ని తగ్గించుకోవచ్చు మనం. అది మనకి ఎవరి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. ఒకరు చెప్పినప్పుడు అది అర్థం కాదు. మనం ధ్యానం చేయడం
వల్ల మనకు నిత్య జీవితంలో ఏమేమి అవుతున్నాయి అనేసి నిరంతరం మన ఎరుక స్థితిలో ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నట్లయితే మనకు మనమే స్వీయ అనుభవం పొందినట్లయితే మనకు నిజంగా తెలుస్తుంది అనమాట. ఓకే మేడం, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా అవతార్ ఫౌండేషన్ కు ఈ ధ్యాన మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు కర్మ సిద్ధాంతం గురించి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరు ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరము ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదు అంటే మనము ధ్యానం చేసుకొని క్లాస్ ముగించుకుందాము. లివర్ కి మాట్లాడతారా మీరు? లివర్ కి హెపటైటిస్ బి అంటున్నారు కదా, కొత్తిమీరని ఎక్కువగా వాడటం వల్ల ఫ్యాటీ లివర్ కంట్రోల్కి వస్తుంది, లివర్ ఫంక్షన్ పెరుగుతుంది. ఇంకా ముద్రలు తర్వాత తెలుసుకుందరు, ఇదైతే బాగా పనిచేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సుమా రాఘవేస్తాను నెంబర్ ఇవ్వండి. రాఘవేశారదా సార్? ఓకే సార్, నేను చాట్ లో పెడితే తీసుకుంటారా లేదంటే చెప్పాలా? చెప్పండి మేడం. ఓకే ఓకే సార్. మేడం చాట్ లో పెట్టేయండి మేడం, అప్పుడు అందరికీ తెలుస్తుంది ఆయన నెంబరు. చాట్ లో పెడితే ఇప్పుడు 1 minute ఉంటుంది కదా మేడం, నోట్ చేసుకోవడమే బెటర్. నిమిషం మేడం, నాకు కన్ఫ్యూజ్ గానే ఉంది సార్, ఇవి 2 ఉన్నాయి, ఏదనే తెలియదు. ఎయిట్ సెవెన్ 87900 879. మేడం సార్ మీ నంబర్ ఒకసారి అంటే చెప్తారా, లేదంటే ఇది ఒకసారి హెపటైటిస్ బి అన్నారు సార్, అది ఆ నంబర్ కూడా నాకు కన్ఫ్యూజ్ గా ఉంది, 2 ఉండే నా దగ్గర, అది ఏదనేది తెలియట్లేదు. 87900 చెప్పినాను, అదేనా? అదే కరెక్ట్ మేడం. ఓకే సార్, 70034. అంతే అంతే సార్ ఇది హెపటైటిస్ బి, ఒకసారి ముద్ర చెప్పండి. నేను ఒకసారి చూసి చెప్తాను. ఓకే ఓకే కాల్ సార్. చేయండి సార్, కాల్ చేయండి సార్. మాస్టర్స్ ఈ లోపల మనము ధ్యానం చేసుకుందామా? ఇంకా ఎవరికి ఏం సందేహాలు ఏం లేవు కదా? ధనలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు ఏమైనా మాట్లాడతారా? సార్ నెంబర్ చెప్తారండి మేడం. ఇప్పుడు చెప్పాను కదా మేడం, అంటే 87900 900 700 700 34. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, మీకు హెల్త్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి ముద్రలు అడగండి, సార్ మీకు ఫోటో పెడతారు. ఓకే మేడం. ఓకే 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 మేడం. మాస్టర్స్ ఇంకా ధ్యానం చేసుకుందాం అందరము, అందరు ధ్యాన స్థితిలో కూర్చోండి. కళ్ళు 2 మూసుకోండి, వేళ్ళలో వేలు వేసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కళ్ళు 2 మూసుకోండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి జపము లేదు, ఎటువంటి మంత్రము లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. శ్వాస మీదే ధ్యాస ఉంచండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టినప్పుడు మనం మరింత శూన్య స్థితిలోకి చేరుకునే అవకాశం ఉంటుంది మాస్టర్స్.
శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా మనకు ఎటువంటి గురువు లేరు, శ్వాసే మన గురువు. శ్వాస మీదే ధ్యాస పెడుతూ మరింత శూన్యంలోకి వెళ్దాము. అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం శూన్య స్థితికి చేరుకున్నప్పుడు మన సహస్రారం నుంచి మనకు విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి మన సహస్రారం గుండా మనలో ఉన్న ప్రాణనాడుల గుండా ప్రవేశిస్తుంది. ఎంతకాలం మనకున్న సరికానివన్నీ కూడా ఆ ప్రాణనాడుల గుండా విశ్వశక్తి ప్రవహించినప్పుడు సరికాని ఆలోచనలు, అనారోగ్యాలు అన్నీ కూడా ఆ విశ్వశక్తి తాటికి తట్టుకోక అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మాస్టర్స్. అలాగే శ్వాస మీదే ధ్యాస ఉంచి ధ్యానం చేయండి. శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా మాస్టర్స్ శ్వాసనే గమనించండి. అలాగే మరికొంత సేపు ఇంకొక లాస్ట్ 2 minutes శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎటువంటి ప్రాణాయామం లాగా చేయొద్దు. శ్వాసని గమనిద్దాము. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, శ్వాస బయటికి ఎలా వస్తుంది, అది మాత్రమే గమనించండి. శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా మాస్టర్స్ ఆఖరి 1 నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే గమనిస్తాం. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మన 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2 1 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి అందరం గట్టిగా క్లాప్స్ చేసుకుందాము.
థ్యాంక్ యూ. రాత్రి కూడా మళ్ళీ మనకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది మాస్టర్స్. అందరూ కూడా ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ఈరోజు 11 గంటల ధ్యానంలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.